వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? మన ఏవిస్ హాస్పిటల్లో 4500 రూపాయల లేజర్ స్కానింగ్ ఉచితం. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, నిల్వ ఉంచటం స్టోరేజ్ పర్పస్, పాలు, పెరుగు, అసలు ఇవి అవే అని కాదు, ఏ వస్తువు చూసినా 3 months, బెస్ట్ బిఫోర్ 6 months ఇలాంటివి మనం ప్యాకేజ్ మీద చూస్తుంటాము. సరే, ప్యాక్డ్ ఫుడ్ అంటే ఓకే, కొంత లెవెల్ వరకు ఓకే. మనం నిత్యం వాడుకునే వస్తువులు కూడా స్టోర్ చేసేసి వాడుకుంటున్నాం కదా. నిల్వ ఉంచి, స్టోర్ చేయటం కాదు, నిల్వ ఉంచి. అసలు ఇదివరకు ఎలా చేసేవారండి? ఈ పద్ధతి ఉండేదంటారా? మీకు ముందు అంటే మీ జనరేషన్ అనట్లేదు, ఇంకా అంతకు ముందు అమ్మ వాళ్ళు అట్లా ఏమన్నా చెప్పేవాళ్ళ? ఇప్పుడున్నంత వస్తు వినియోగం ఇదివరకు ఎక్కడ ఉండేది జయ? వస్తు వినియోగమే లేదు. ఇంతేముంది, ఇంత లేదు కదా. అప్పుడు ఏముంది, అన్నాలు తినేవాళ్ళు 3 పూట్లను. అయితే ప్రతి ఇంట్లో పాడి ఉండేది, పాలు నిలవ పెట్టడం అనేది లేదు, నిలవ పెట్టడం లేదు, పాలు వాడేసుకునే వాళ్ళము. ఇప్పుడు మనకి పాస్చరైజేషన్ వచ్చిన తర్వాత పాలు నిలవ పెట్టడము, శీతలీకరణ, అదే కదా. అవునవును, చల్లగా ఉంచితే నిలవ ఉంటాయి. ఈ టెట్రా ప్యాక్స్ వచ్చినాయి, అవి 3 నెలలు 2 నెలల్లో ఉంచుకోవచ్చు. పెరుగు నిలవ పెట్టచ్చు, ఫ్రీజర్లో పెడితే అతి చల్లగా ఉంటే వస్తువు పాడవదు. అది ఆ తర్వాత ఏమో టిన్డ్ ఫుడ్, ప్యాక్డ్ ఫుడ్, తర్వాత రొట్టెలు, కూరలు, నారలు అన్నీ వచ్చేసినాయి. అదేదో ప్యాకెట్ అది తెచ్చి వేడి నీళ్ళలో వేస్తేనో వేడి చేస్తేనో ఆ పాలక్ పనీర్ వచ్చేస్తుంది. అవును, అక్కడికి చపాతీ దగ్గర నుంచి ప్రతిదీ ప్యాక్డ్ ఐటమ్ అయిపోయింది. ప్రతిదీ ప్యాక్డ్ ఐటమ్ అయిపోయింది. మనకేంటంటే సులువు కోసం ఏర్పరచబడ్డవి ఇవి. ఎందుకు అసలు మనకి ఏది వండుకోలేని పరిస్థితులు అవి ఏవో వచ్చినప్పుడు, లేదా అక్కడ ఏ అవకాశము లేనప్పుడు, ఏ కొండలు ఎక్కేటప్పుడు, ఏ గుహల్లోకి పోయినప్పుడు, ఏ అడవుల్లో ఉన్నప్పుడు వాడుకోవటం కోసం మొదలుపెట్టబడిన ఏర్పాటు రోజువారీ అవన్నీ తెచ్చి ఇంటి నిండా డంప్ చేసుకుని వాటినే వాడుకోవటంగా తయారయ్యాం. అసలు కొన్ని అయితే రమ్మగారు, మనం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇవాళ చేసుకోలేకపోయినా రేపైనా ఉంటుంది, దాని అవసరం ఎల్లుండి ఉంటుంది, రేపు చేసుకోవచ్చు. కానీ అలా చేసుకోలేకపోతున్నామండి. ఒక ప్యాకేజే కదా, ఒక డబ్బా తీసుకొచ్చేద్దాం, పెట్టేద్దాం, ఒక ప్యాకెట్ తీసుకుందాం, పెట్టుకుందాం అంటే ఆలోచనకి వెళ్ళిపోతున్నాం కదా. ఒక హార్ష్ వర్డ్ వాడితే నీకేమైనా అభ్యంతరమా? మీరు మాట్లాడండి, అభ్యంతరమా కాదా తర్వాత విద్దాం. ఒళ్ళొంచటం మానేశారు ప్రజలు. ఒళ్ళొంగదు, దేనికి వంగదు, వండుకోవడానికి వంగదమ్మా. అన్ని ప్లేట్లోకి వచ్చేయాలి. ఏమి చేయలేవు, ఇప్పుడు ఓపిక లేదు నీకు. ఏదో తినేయాలన్న ఆసక్తి ఎందుకు? కొంచెం అన్నం వండుకుని ఆవకాయ పెరగనని తిను, అవునవును, కారం ఉప్పు కారం వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తిను. ఎందుకు తినవు నువ్వు? పొళ్ళు ఖాళీగా ఉన్న రోజున ఒక రోజంతా పనిచేసి పొళ్ళు పచ్చళ్ళు చేసి పెట్టుకో, అవి నిలవ ఉంటాయి. తడిసిన పదార్థం నిలవ ఉండదు. అవును, నీరు పడిన పదార్థం నిలవ ఉండదు, ఉడికిన పదార్థం నిలవ ఉండదు. పొళ్ళు ఉంటాయి కదా, ఊరగాయలని పెట్టుకుంటాం. పాత రోజుల్లో మాత్రం లేవా నిలవ పెట్టేవి జయ? పచ్చళ్ళు, ఊరగాయలన్నీ నిలవ ఉండేవి. పచ్చడి అంటే నూరేది పచ్చడి, ఊరగాయ అంటే మన ఆవకాయ మాగా ఎన్ని పెట్టుకునేవాళ్ళు. చింతకాయ, ఉసిరికాయ, అవి 3 ఏళ్ల పాతవి 5 ఏళ్ల పాతవి కూడా ఉండేవి. పచ్చింతకాయ పచ్చడి అంటారు దాన్ని. బూజు పట్టిన పచ్చింతకాయ అంటే బూజు ఏం పట్టదు, బూజు పట్టకుండానే ఉంచేవాళ్ళు, అంత ఉప్పేసేవాళ్ళు. దాంట్లో ఏదో ఒక గుప్పెడు పుదీనా వేసి నూరుకున్నా ఆ పూటకి పచ్చడి వచ్చేస్తుంది, అన్నం వెళ్ళిపోతుంది, సరిపోతుంది. నీకు అష్టరకాల రుచులు కావాలి, అవేమిటో కావాలి. ఒళ్ళు మాత్రం వంచదు ఎవరును. అవును రాము గారు. ఇప్పుడు దాంతో ఏమవుతుంది, మనం ప్యాక్డ్ ఫుడ్ తెచ్చేస్తాం, అన్ని సామాన్లు తెచ్చి ఫ్రిడ్జ్లో పెడతాం. ముందుగానే నిల్వ ఉంచుకోవాలి, స్టోరేజ్ ఎక్కువ పెట్టుకోవాలనే ఆలోచన కూడా దీనికి కారణమేమో. ఇప్పుడు పప్పులు నిలవ పెట్టుకుంటాను జయ. నిలవ పెట్టుకునే వస్తువులు కొన్ని ఉంటాయి. ఏడాదికి ఒకసారి మొదటే పప్పులు వచ్చాయి, ఒకసారి వస్తాయి పప్పులు. అప్పుడు శుభ్రంగా బాగు చేసి ఎండబెట్టి వాటిని ఉంచుకోవాలి. బెల్లం ఇదివరకు బుట్టలతో కొనుక్కునే వాళ్ళు, నిలవ ఉంచుకునేవాళ్ళు. చింతపండు ఫిబ్రవరిలో వస్తుంది, కొన్ని నిలవ ఉంచుకునేవాళ్ళు. పాలు, పెరుగు, పంచదార అవి నిలవ ఉంచుకోరు కదమ్మా. అవి ఉంచుకోవాల్సిన అవసరం లేదు, అవి రోజువారీ వస్తాయి. ఇప్పుడు మనం ఏం చేసాం, మన ఈ రెగ్యులర్ అవసరాలకు మామూలువి కాకుండా ఇంకా ఏవేవేవేవో రకరకాల ప్యాకెట్లు, కూరలు తెచ్చి పెట్టుకోవటం, తర్వాత సూప్ ప్యాకెట్లు తెచ్చి పెట్టుకోవటం, ఇంకా ఏదో తేవడం, ఎత్తి ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం. ఫారిన్లో పెట్టుకున్నట్టు వాళ్ళకి అతి చల్లదనం. అవును, దొరకవు. వాళ్ళకి స్టోర్ రూమ్ లో ఎంత ఉంటాయి, ఎంత స్టోరేజ్ ఉంటుందండి, లోపల అన్ని టిన్నులు కనిపిస్తాయి, పెట్టుకుంటారు. పాలు టిన్సే దొరుకుతాయి, తెచ్చి పెట్టుకుంటారు. 5 లీటర్ల గ్యాలన్లు, ఇన్ని గ్యాలన్ల డబ్బాలను దొరుకుతాయి, ఆ డబ్బా తెచ్చుకుంటారు, డబ్బా అయ్యాక వాడుకుంటారు. మనకు అసలు అవసరం లేదు. మనకు అంత సమయం లేని వాళ్ళు ఎంతమంది ఉంటారు జయ? చాలా తక్కువ కదా రమ్మగారు. ఉన్నారు, ఒక 10% ఉంటారు అసలు సమయం లేని ఆడవాళ్ళు, మగవాళ్ళు. సమయం ఉన్నా మనం కాలక్షేపానికి, ఫోన్కి, టీవీకి, కబుర్లకి, చాటింగ్కి, అవును
ట్రావెలింగ్కి, ప్రయాణాలకి మొత్తం సమయాన్ని వృధా చేసేస్తాం. 1 గంట కేటాయిస్తే అయిపోయే వంటకి ఒళ్ళు వంచట్లేదు మనం. ఏదైనా వెరైటీగా చేసి పెట్టాలంటే నువ్వు యూట్యూబ్ నిండా వంటకాలు ఉన్నాయి, మనమే బోల్డని చేస్తుంటాం. మనం చేసేవి అసలు ఒక మూలగా 8 లక్షల వీడియోలు ఉంటాయి. ఏదో ఒక పదార్థం అన్ని గిళ్ళు ఉంటే చేసుకోవచ్చు, చెయ్యట్లేదు కదా. ఇది చెయ్యక ఏం చేస్తాము, మనం ఈ తిండి ఫుడ్ తింటాం, బాగుంది, ప్రిజర్వేటివ్స్ వాడటం వల్ల అది ఏం ప్రాబ్లం వస్తుందో నీకు తెలీదు ఇవాళ. ఒకవేళ నీకేదైనా ప్రాబ్లం వచ్చినా అది నువ్వు తింటున్నటువంటి టిండ్ అండ్ ప్యాక్డ్ ఫుడ్ వల్ల అని నువ్వు ఎప్పటికీ తెలుసుకోలేదు. అస్సలు కాదు, అవి మనకి ఎందులోనూ బయటపడవు కదా. అవును, నిలవబడిన ఆహారం తింటే మామూలుగా నిలవబడితే పొట్టలో మలం నిలబడిపోయింది, 2 రోజులు మోషన్ కాలేదు, పొట్ట పాడైపోదా? ఎంత అనీజీగా ఫీల్ అవుతాం. అవునా? ఇప్పుడు నువ్వు పాలు బయట పెట్టావు, కాచలేదు, కాచి పెట్టావు, సాయంత్రం కాచల, మర్నాడు పొద్దుటిగా పాలు ఏమవుతాయి? టపక్కమని ఇరిగిపోతాయి. పెరుగు పులిసిపోతుంది. రవ్వ ఏదో బాగా, అన్నం వండుతావు, ఎంత అద్భుతమైన పులిహోర చేస్తావు, రేపు సాయంత్రానికి అదేమిటి దాని పరిస్థితి? ఈ రోజుల్లో రేపు సాయంత్రం దాకా ఎక్కడ రమ్మగారు, సాయంత్రానికి పొద్దునుండి నన్ను సాయంత్రానికి కొంచెం మెత్తగా అయిపోతున్నట్టుగా అట్లా అయిపోతుంది. ఇప్పుడు అలాగా 3 రోజులు 5 రోజులు లేదా 6 నెలలు నిలవన్న వస్తువు తింటే నీ పొట్టలో ఏం జరగడానికి అవకాశం ఉందో నువ్వు ఆలోచించాలి కదా. ఇప్పుడు ఇదివరకు అంటే పండించేటప్పుడు సహజ సిద్ధమైన మందులు వేసుకుని పండించేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడంటే అన్ని రసాయనాలే కదా వాడేసేది, అవి అక్కడ వాడేది రసాయనాలే, ఈ ప్రిజర్వేటివ్స్ లోనూ ఉండేవి రసాయనాలే. మనం ఆలోచించుకోవాలమ్మా, తప్పి తగలి ఏదో ఒకటి చేయవలసిందే అన్నప్పుడు చేయండి. ఎప్పుడో ఒకసారి రోజువారీ ఆ వ్యవహారంలోకి వెళ్ళొద్దు. ప్యాక్డ్ టిండ్ ఫుడ్స్ జోలికి వెళ్ళబోకండి. పాలు ఏ రోజు ప్యాకెట్ ఆ రోజు కాచుకుని వాడేసుకోండి. ఫ్రిడ్జ్లో అలా పేరబెట్టి నెంబర్ల వారీగా తీసుకోవద్దు. ఆలోచించాలి కదా మనం. ఖచ్చితంగా. ఇప్పుడు ఇవాళ రేపు మనకి పేరు తెలియని జబ్బులే 100,000, తెలిసిన జబ్బులు లక్షలు మనకు తెలుసు కదా. ఈ పేరు తెలియని వాటి జోలికి అవి రాకుండా ఉండాలంటే మనం ఈ తెలిసి తెలియని పనులు చేయకుండా ఉండాలి అంతే. కొన్ని విషయాల్లో పాతకాలం పద్ధతుల్ని పాటించండి. కొన్ని వస్తువులు నిలవబడినవి అసలు తినద్దు, పిల్లలకి పెట్టద్దు. మనం కొంత ఈ జాగ్రత్త వహిస్తే అంత రోగాల బారి పడిపోకుండా ఉంటామేమో. ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. నాకు కుదరదు అని చెప్తాను జయ, ఇప్పుడు నాకు కుదరదండి, మీరు అలాగా కబుర్లు చెప్తారు టీవీలో కూర్చొని, మీకు పని పాట లేదు, మీ ఇద్దరు ఇలాగే పని పాట లేకుండా కూర్చున్నా, మనకు అసలు పని లేదు, మనకు పని లేదు. చూసే వాళ్ళకి భలే పనులు, అందుకే చూస్తూ ఉంటారు ఎంతసేపు, ఎంత పని చేస్తారో పాపం వాళ్ళు యూట్యూబ్ చూస్తూ. ఉపయోగపడే మాటే కదా ఇది. మీరు ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. నేను సరిగ్గా ఉన్నానా, నేను ఎప్పుడు తరచూ పొట్ట డిస్టర్బ్ అవుతుంది, మనం ఏం ఆలోచిస్తాం, తిండి సూట్ కాలేదు అని ఆలోచిస్తాం. అవును, అది ఏం తింటున్నాము, అందులో ఏ పదార్థం. ఇడ్లీ తింటాను రోజు నేను బయట, ఇడ్లీలో పెద్ద తేడా చేసేందుకు వెళ్ళదు, దాన్ని బట్టి చట్నీలో ఉండొచ్చు అని ఆలోచించాలి. నీ అంతటి నువ్వు ఆలోచిస్తే కదా, నీకు ఎంతసేపు డాక్టర్ కావాలి ఇది చెప్పడానికి. ఏ డాక్టర్లు నువ్వు నిన్నేమి తిన్నావు, నువ్వు అందులో చట్నీలో అందులో నీళ్లు పోసుంటారు, అవన్నీ వాళ్ళకి అదే పనే. మినిమం మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి కదా. పోనీ కనీసం డాక్టర్ నిన్నేం తిన్నావు అంటే నువ్వు చెప్పగలగాలి కదా. పంచకోళ్ళ కషాయంలాగా ఏమిటో తింటే డాక్టర్కి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేవుగా నువ్వు. పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారమ్మా డాక్టర్లు, మనమే కుప్పలు తెప్పలుగా పేషెంట్లు ప్రతి డాక్టర్కి 100లో ఉంటారు. అవునండి, వీళ్ళందరినీ కుశల ప్రశ్నలు డాక్టర్ కనుక్కోలేడు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. మనం ఫలానా దానివల్ల ప్రాబ్లం అయిందని నువ్వు చెప్పగలగాలి. చెప్పాలంటే నువ్వేం తింటున్నావో అవగాహన ఉండాలి. ఏదో ఒకటి తీసుకుని తినేసేయద్దు. చిన్నపిల్లలకి బిస్కెట్లు పెట్టబోకండి, మీరు కూడా తినబోకండి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ బిజినెస్ అంతా ఏమైపోతుంది అని ప్రశ్నలు వేస్తారు, మన కడుపు పాడైపోతుంది కదా. ఇలాంటి ప్రశ్నలు వేయొద్దు. ముందు వీటిని తినేటప్పుడు కొంచెం ఆలోచించుకోండి. ఈ కాస్త వండుకుంటే సరిపోతుంది, కొంచెం ఒళ్ళొంచి చేస్తే సరిపోతుంది. ప్రిజర్వేటివ్స్ లేని ఆహారాన్ని తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి. కనీసం ట్రై చేయాలి కదా. 100% ప్రయత్నం అయితే ఉండాలి. అదే మన వల్ల కానప్పుడు కాంటబట్ అయితే తప్పదు, ఇంక చేసేదేమి లేదు. అదే ఆలోచించాలి మనం. రైట్ అమ్మగారు, నమస్తే. నమస్తే.